ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు టైం కావాలని సుప్రీంకోర్టుని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కోరారు. 4 రోజుల క్రితమే సుప్రీంకోర్టును గడువు కోరినట్లుగా ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు గడువిచ్చింది. ఆ గడువు నేటితో ముగియనుంది. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా 8 మంది మాత్రమే స్పందించారని స్పీకర్ కార్యాలయం కోర్టుకు తెలిపింది. 4 విచారణ మాత్రమే ముగిసిందని అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. త్వరలో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సుప్రీంకోర్టును గడువు కోరారు. కొన్ని రోజులు గడువు కావాలంటూ కూడా విజ్ఞప్తి చేసినట్లుగా చెబుతున్నారు. మరి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉంది? అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలలో 4 విచారణ మాత్రమే ముగిసింది అని చెబుతున్నారు. దీని గురించి ఏ విధంగా ఆలోచించాలి మనం? రేఖ, ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మరోసారి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు అనేది పెంచాలి అనేది కూడా ప్రధానంగా మరో 8 వారాలు, అంటే 2 నెలల పాటు సమయం కేటాయించాలని చెప్తున్నారు. అంటే గతంలో జూలై 31న 3 నెలలలోపు ఈ అనర్హత పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్ కు సుప్రీం ధర్మాసనం డెడ్ లైన్ విధించింది. దానిలో భాగంగా అప్పటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి నోటీసులు ఇవ్వడం, వారి నుంచి వివరణ కోరడం అనేది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వారితో మాట్లాడుతున్నారు. అయితే వారందరూ కూడా విచారణ తెలిసిన నేపథ్యంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా 8 మంది మాత్రమే స్పందించారని కోర్టు తెలియజేశారు. ఇక 4 విచారణ మాత్రమే కంప్లీట్ అయిందని కూడా అసెంబ్లీ కార్యాలయం అంటే స్పీకర్ కార్యాలయం అనేది సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కాబట్టి వారిని ఇంకా విచారించాలంటే వారి నుంచి సమాచారం సేకరించాలి, సమాధానాలు వారి నుంచి ఇంకా వివరాలు సేకరించాలంటే కనుక వారి అభిప్రాయ సేకరణ ఇంకా సమయం కావాల్సి ఉంటుంది. కాబట్టి 10 మందిలో 4 మాత్రం విచారణ కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన వారు ఉన్నారు కాబట్టి వారిని విచారించడం మరింత సమయం కావాలి. అందుకని ఇంకా మరొక 8 వారాలు 2 నెలల పాటు సమయం పొడిగించాలనేది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. 4 రోజుల క్రితమే, అంటే దాదాపు వారం రోజుల క్రితమే సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ అఫిడవిట్ను స్పీకర్ కార్యాలయం దాఖలు చేసిన అఫిడవిట్ను సుప్రీం ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందా లేదా జరిగిన విచారణ? శివ, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు 3 నెలల గడువిచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలను విచారణ తీసుకున్న తర్వాత రిపోర్ట్ను అందించాలి అంటే కూడా 3 నెలల గడువు విధించినప్పుడు ఈ రోజు లాస్ట్ డేట్ అని తెలుస్తుంది. మరి ఈ 3 నెలల్లో 10 మంది ఎమ్మెల్యేల విచారణ ఎందుకు జరగలేదు? దీనికి సంబంధించిన రీజన్స్ ఏమైనా రిక్వెస్ట్ లెటర్లో పొందుపరిచే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్ గా ఎందుకు లేట్ అయింది అనేది కూడా కీలకంగా దాంట్లో మెన్షన్ చేసినట్లు తెలుస్తుంది. అంటే గత వారమే ఈ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో నేటితో, అంటే జూలై 31 నుంచి ఇప్పుడు అక్టోబర్ 31, 3 నెలల సమయం అనేది ముగిసింది. ఈ నేపథ్యంలోనే 4 రోజుల ముందే దీనికి సమయం అనేది పొడిగించాలని కోరిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఎప్పుడు దీనికి విచారణకు స్వీకరిస్తుందని కూడా చూడాల్సి ఉంది. దీంట్లో ఆలోచన గల కారణాలు కూడా ప్రధానంగా తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇతర కొన్ని కార్యక్రమాల వల్ల ఈ విచారణ అనేది కొంతమంది అందుబాటులో లేకపోవడం, ఆ ఎమ్మెల్యేలు వారు ఆ సమయం రాకపోవడం, ఈ అనేక కారణాలు కూడా దీంట్లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. అది 10 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చిన 8 మంది మాత్రం దానికి స్పందించారు. స్పందించిన నేపథ్యంలో 4 విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసింది. ఇంకా మిగిలిన 6 మంది విచారణ కూడా అందాల్సి ఉన్నట్టు 10 మందిలో 8 మంది మాత్రం స్పందించారు. అంటే 2 స్పందించాలి, ప్లస్ ఈ 8 మందిలో 4 విచారణ మాత్రమే కంప్లీట్ అయింది అనేది ప్రధానంగా స్పీకర్ కార్యాలయం నుంచి స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంటే జూలై 31 తీర్పు వెలువరించిన నేపథ్యంలో డేట్ కంప్లీట్ అయింది కాబట్టి మరో 2 నెలలు పొడిగిస్తే కనుక మిగిలిన 6 నుంచి ఒపీనియన్ తీసుకుని దానికి సంబంధించి తుది వేదికని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని కూడా ఇది స్పీకర్ కార్యాలయం తెలియజేసింది. మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానికి మాత్రం ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సుప్రీం ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందా, ఏం చేస్తుందని కూడా చూడాల్సి ఉంది. అంటే ఇక్కడ ప్రతివాదులుగా ఇటు ప్రతిపక్ష పార్టీ సంబంధించి కేటీఆర్ ఉన్నారు, మరి కొంతమంది ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీరు సమయం కోరుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయం కూడా కోరుతారా, ఏం జరగబోతుందని కూడా వేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయం పైన
ఉత్కంఠ కొనసాగుతుంది. శేఖర్ తాగడి అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈ అఫిడవిట్ విచారణ స్వీకరిస్తుందా లేదని కూడా చూడాల్సింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు టైం కావాలని సుప్రీంకోర్టుని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కోరారు. మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.